తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలు ప్రభుత్వ సేవలు పొందే విషయంలో కుటుంబ వివరాలకు సంబంధించిన నమ్మకమైన రికార్డును చూపించడంలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కుటుంబ వివరాల పరిశీలనలో ఏకరూపత, సులభంగా అందుబాటులో ఉండడం లక్ష్యంగా రికార్డును రూపొందించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. రాష్ట్రంలోని కుటుంబాల వివరాలు అన్నింటినీ ఎలక్ట్రానిక్ పద్ధతిలో నమోదు చేయడం ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ సేవా కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ జారీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ రిజిస్టర్ కానీ సర్టిఫికేట్ కానీ కేవలం డేటాబేస్ కోసమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. డేటాబేస్లో ఆ కుటుంబ వివరాలను నమోదు చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతుందని, ఫ్యామిలీ రిజిస్టర్ కార్డు ద్వారా ఎటువంటి హక్కులు ఉండవని పేర్కొంది. ఆస్తులపై ఎటువంటి టైటిల్ రాదు, చట్టపరమైన వారసత్వాన్ని ధృవీకరించదు, ప్రభుత్వ పథకాల్లో లబ్ధికి ఉపయోగపడదని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ ఫ్యామిలీ రిజిస్టర్లో కుటుంబానికి సంబంధించిన పలు డీటెయిల్స్ నమోదు చేస్తారు. వీటిలో ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, యజమానితో కుటుంబ సభ్యుల బంధుత్వం, ప్రతి సభ్యుడి వయసు, పుట్టినరోజు, పురుషుడు లేదంటే స్త్రీ లేదంటే ఇతరులు, ప్రతి సభ్యుడి ఆధార్ కార్డు, ఇంటి నంబర్, వీధి, గ్రామం లేదా వార్డ్, గ్రామ పంచాయతీ లేదంటే మున్సిపాలిటీ, మండలం, జిల్లాతో కూడిన కుటుంబ చిరునామా నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్దేశించిన ఫీజును చెల్లించడం ద్వారా మీ సేవా కేంద్రం లేదంటే ఆన్లైన్ పోర్టల్ లేదంటే మొబైల్ అప్లికేషన్లో కుటుంబ సభ్యుడి ఈ రిజిస్టర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ కుటుంబ వివరాల్లో పేరున్న మేజర్ అయిన సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న 2-3 రోజుల్లో సంబంధించిన సర్టిఫికేట్ను జారీ చేస్తారు. ఇదిలా ఉంటే సరుకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 12 రకాల పత్రాల్లో ఏదో ఒక పత్రాన్ని విచారణ సమయంలో రుజువుగా సమర్పించాల్సి ఉంటుంది. అందులో 10వ పత్రంగా ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ కూడా ఉంది. ఏ పత్రాలు లేని వారికి ఇది ఉపయోగపడుతుంది.